ఈ విధానము చారిత్రకావసరము విప్లవ పదాన అది సదా పాడదమి సమిక వేద చరిత అంజలి ఘటించి పాడదా మీ సమిక వేద చరిత అదిగో పిలుస్తోంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ సమర్పించే వీధి నాటిక అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ. వీరులందరూ నేల కొరిగిన పోరు తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ. బ్రతుకునావా బయలుదేరి బ్రతుకునా బయలుదేరి అనుభూండగా బ్రతుకు నీతిని వెక్కిరించగా ఒకటి ఒకటి బయలుదేరింది, ఒకటి బయలుదేరింది, ఒకటి బయలుదేరింది. నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే
నగరే నగ నగరే ఉయ్యాల 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 ఓరమ ఉయ్యాల 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 ఇది దిశమై మక్క ఉయ్యాల ఎమడ మరాకటి ఉయ్యాల ఇది దిశమై మక్క ఉయ్యాల ఎమడ మరాకటి ఉయ్యాల బాదనక బందనక ఉయ్యాల పాటుపడి నా మధ్య ఉయ్యాల వెట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెన్నడో వెట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెన్నడో గట్టుకెక్కేదెన్నడో ప్రజల బ్రతుకుకే ఊరి ప్రజల బ్రతుకుకే అయ్యా నమస్కారం. నమస్కారం. ఏదో అర్జెంట్ పనని పిలిస్తే తిరగడం మానేసి వచ్చా. అసలు విషయం ఏంటి? ఏముంది కర్ణం, నువ్వు చెప్పినావు చూడు. శిస్తు కట్టమని మన ఎల్లిగాని మల్లిగాని పంపా. బాలే మంచి పని చేసిరండి. శిస్తులు కట్టుండ్రా అంటే నక్రా చేయబట్టి బద్మాష్ ముండా కొడుకులు. అర్థం కాలే, సమాజం చెప్పు. అదేనండి, ఆ ధర్మపురం రైతులు రావడుండా అప్పు తీసుకుపోయేటప్పుడు కట్టలు కట్లే తీసుకొని పైన తిరిగి కట్టరా అంటే నక్రాలు చేయబట్టే. ధర్మపురం పోలే కట్టలు శిస్తు కట్టమంటే నకరాలు చేస్తున్నావు. నీ భాగవతం నాటకాలు నా దగ్గర కదరా. శిస్తు కడతావా లేదరా? కట్టలేవరా? శిస్తు కట్టిన దగ్గర కొడుకును వంగబెట్టి పనులు వచ్చాడరా. నీ సంగతి ఏందిరా? గుంటడి భూమిలో పండించిన పంటంతా నీ అప్పు కిందకే కదా దొరకపోతున్నా. నీ కంటికి తప్పులు లెక్క రాసేవారు కనిపిస్తున్నాను నేను. కట్టాలి, నీ ఇష్టం. అది నా ఇష్టం. ఈ నా కొడుకుని శిస్తు కట్టినాక వాళ్ళు కళ్ళ పెట్టండి. అరే ఈ నా కొడుకు
గిన్నులు అంతులేని శిస్తులతో పూట పూట బస్తులు ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి తెలంగాణ దుస్థితి అదే నీ బిడ్డ పెళ్లి కానీ కట్టల కట్టగా డబ్బులు తీసుకోబోతుంది నీ బిడ్డకు బిడ్డలు పుట్టే కానీ ఇంతవరకు అప్పే తీరలే అది వడ్డీకి సరిపోలే అక్కడనే ఉంది. అది సంగతి వీడు గరీబోడు ఎందుకు అవుతాడండి? ఆనాడు ఈయన సంపాదించిన నల్లరేగడి 2 ఎకరాలు గట్టి అట్టనే ఉందంటే నమ్ముండి. అయితే ఈయన ఈ జన్మకు కాపు తీర్చలేడు కానీ అరే 2 ఎకరాలు మన పేర కాపులు రైతు రారా నిశ్చరాలని భూమి గుంజుకుండ్రు భూవ గుంజుకుండ్రు మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు కుట్ర చేసి నన్ను కూలోని చేసిండ్రు కూలోని చేసిండ్రు నారిన నన్నరినా మట్టి పోడు ఎన్నాళ్ళు బతికేవమ్మా దండాలు దండాలు బాగున్నావే ఎన్ని రోజుల నుంచి నా గంట పడకుండా పెళ్లిగా గీతలను కావాలని చేయలే అది చెప్పాలనే ఓ
దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో ఈ దొరల పీడన ఇంకెన్నాళ్ళు బాగుందో. ఇలా చూస్తూ కూడా మన భక్తులు మారవరా? ఈ ఒరే అయ్యా, గట్లా మాట్లాడకురా. ఈ మాటలు ఆ దూరంలో వింటే మన ప్రాణాలతో బతకనియర్రా, ప్రాణాలతో బతకనియరు. ఇలా రోజు చూస్తూ చస్తూ బ్రతికే కన్నా ఎదురు తిరిగి పోరాడి చావడం మేలు. అవును, ఎదురు తిరగాలి. మన బాధలు తీరాలంటే ముందు ఆ నైజాంకైతే దిగాలి. ఆ నైజాంకు నమ్మిన పట్లు ఈ త్వరలు జాగిరిదారులు. ఈ నెల రూపాయల రాక్షసుల వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘంలో మనం అంతా చేరి వాళ్ళ సంగీతంతో చూడాలి. రండిరో పూలన్న సంఘం బెలదంబల సంగతేందో చూద్దాము. రండిరో పూలన్న సంఘం బెలదంబల సంగతేందో చూద్దాము. రండిరో పూలన్న పూలన్నల సంఘము కులం లేని సంఘము, పూలన్నల సంఘము కులం లేని సంఘము, రైతన్నల సంఘము రణం లేని సంఘము, రైతన్నల సంఘము రణం లేని సంఘము, పేదోళ్ళమంతా కలిసి పేదోళ్ళ సంఘము. ఈ నైజాం ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజల ఉత్సాహంతో సంఘములో చేరారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లెన ఆ సంఘం పుట్టెను. సందామామయ్యలో సందామామయ్యలో గుడిసె గుడిసెన వెలుగు నింపగా సందామామయ్యలో సమస్య తగ్గ అర్థం కావాలన్నా మనకు చదువు చాలా. ఇప్పటి వరకు అక్షరాలు నేర్చుకున్నాం. ఈ అక్షరాలతో పాటు ఇప్పుడు కొన్ని పదాలు నేర్చుకున్నాం. నేను ఒక అక్షరం చెప్తా, మీరు ఒక పదం చెప్తా. ఆయుధం. భూమి. ఎట్టచాకి జండె నీయలో ఎర్రెర్రనిది జండె నీయలో పోరాటం చేస్తుంది.
జండెర జండెలియలో ఎర్రెర్రని జండెలియలో జండెర జండెలియలో ఎర్రెర్రని జండెలియలో ఎర్రెర్రని జండెలియలో ఎర్రెర్రని జండెలియలో భూమి భక్తి కావాలి, వ్యక్తి తాకిరి పోవాలి. సంఘం మనకు అండగా ఉంది. మన భూములు మనమే తీసుకుందాం, మన పచ్చ పంటంతా మనమే తీసుకుందాం. వినవానికి భూమి వినవానికి భూమి నశించాలి నశించాలి వర్ధిల్లాలి 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 తొలగరొచ్చి తొలగారిస్తే చందమామాయ్ రైతు నేను పులగారిస్తే చందమామాయ్ తొలగరొచ్చి తొలగారిస్తే చందమామాయ్ రైతు నేను పులగారిస్తే చందమామాయ్ రైతు నేను పులగారిస్తే అయ్యా కొంప మునిగిందండి అయ్యా. ఏమైందయ్యా?
నశించాలి. గౌరవి పోలీసు బలగాల్ని భద్రకాల దళాన్ని పార్లమెంట్ తప్పించండి. వెళ్ళండి వెళ్ళండి. చిన్న మీద తడిచిపోతుంది ఆయనకు. సాకలైన ఒకటి దొడ్డి కొబ్బరి మొత్తం ఒకటి బాధ పెడుతురు. ఎమ్మటి పోలీసు వాళ్ళని రజాకార్ల దళాలను పంపేమన్నాడు. అదే బడాత్వర రామచంద్ర అంటే ఆయన ఓ పోలీసు వాళ్ళ దగ్గర అవకతే పోలీ కష్టజీవులకు అండగా నువ్వు కార్మికులకు గుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరుడో కుమరయ్యో నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా. నిన్ను చంపిన ద్రోహులు నీ ఆశయాన్ని చంపలేరులే, నీ వారసులం మేముండగా నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోము కుమరయ్యా, వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా. గెరిల్లా దళంలో చేరుతున్నాను. దోపిడీ పరిపాలన అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించడం నా ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలు సమీకరించుకోవడంలో వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడై ఉన్నాను. నేనెన్నడూ పిరికితనాన్ని ప్రదర్శించను, శత్రువు ముందు తలవంచను, అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అరుణ పతాకం మీద నేను ఈ ప్రమాణం తీసుకుంటున్నాను. వేగరవై కార్మిక, వేగరవై కర్షక, వేగరవై కార్మిక, వేగరవై కర్షక, కలిసి మెలిసి నడవబోయ్ అన్న పతాకము జై జై, జై 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 మన అన్న పతాకము జై జై జై.
నైజం రాజు నరికినా కాశీపతి కాచిన నైజం రాజు నరికినా ఎదురు తప్పది శతం అదిరిపోవదని మెదం ఎదురు తప్పది శతం అదిరిపోవదని మెదం ఎదురు తప్పది శతం అదిరిపోవదని మెదం ప్రమాదం ముట్టుకొచ్చిందయ్యా. ఏం జరిగిందయ్యా? విషయం ఏదో చెప్పు. మన ప్రయాణ సంగతి ఆ సంఘపోళ్ళకి తెలిసి మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. ఆ 20 సన్యాసులు ఇలాంటి ఉపాయం ఆలోచిస్తారని మనకు ముందే తెలుసు. అందుకనే మనం ఇంత ముందు అనుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండి లెక్క బండి 16 బండ్లు కట్టుకొని ఏదో ఒక బండిలో ప్రయాణం చేద్దాం. అది ఎలా తెలుసుకుంటారో చూద్దాం. అయ్యా తెలివంటే ఇదేనండి అయ్యా. కట్టండ్ర బండ్లు. నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో. ఇదే దారి. నారే 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 రో నారే 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 రో నారే 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 రో బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో కొడుకో నైజాము సర్కరోడా నీ కోరిగతం కొడుకో నైజాము సర్కరోడా
నరే నారే నరే నరే నా నరే నారే నారే ఎవరికి కట్టేది కోరేడు నా కొడుకులకు కట్టండి నా కొడుకు నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో తెలంగాణ వీర తెలంగాణ వీరురన్నా అమర జీవురన్నా అమర జీవురన్నా అమర జీవురన్నా అలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిన తెలంగాణ వీర తెలంగాణ వీరురన్నా అమర జీవురన్నా తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైనారు. 3,000 గ్రామాలు విముక్తి చెందాయి. 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది. వీర తెలంగాణ వీరులిచ్చిన సమరహోరు పిలుపోరన్నా వీర తెలంగాణ వీరులిచ్చిన సమరహోరు పిలుపోరన్నా పిలుపునందుకొని భారతదేశం